నగరంలో ఆటోలకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలి. ఆటోలకు సిటీ పర్మిట్లు రెన్యువల్ చేయాలి. వెళ్ళమండి, ఆటోలు వెళ్ళమండి, ఆగిపోతున్నాయి. ఈరోజు విశాఖ నగరంలో ఉన్న 30,000 మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఈ ఆటో కార్మికులు ప్రభుత్వం మీద, అధికారుల మీద ఆధారపడకుండా, ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు పొందకపోయినా, ప్రభుత్వం కూడా ఏం సహాయ సహకారాలు ఇవ్వకపోయినా, ప్రైవేట్ ఫైనాన్షియల్ మీద కానీ ఇళ్ల మీద అప్పులు తెచ్చుకొని వాళ్ళ ఆటోలని జీవనంగా గడుపుతుంటే ఆటో కార్మికుల మీద అనేక ఆంక్షలు పెట్టి ఇవాళ ఆటోలని నగరంలో నుండి తరలించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఆటోలు పర్మిట్లు రెన్యువల్ చేయవలసిన సమయం వస్తే రెన్యువల్ చేయకుండా మీరు పంచాయతీల్లోకి వెళ్ళి రెన్యువల్ చేసుకోండి, సిటీ పర్మిట్లు మళ్ళీ ఇవ్వమనేసి ఆర్టీఓ అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. ఒక పక్క ట్రాఫిక్ పోలీసులు కానీ ఆర్టీఓ అధికారులు కానీ అపరాధ రుసుము జీవోని చూపించి 1,500, 2,000 రూపాయలు కూడా అనేక ఫైన్లన్నీ వేయడం వల్ల ఆటో కార్మికులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆటో కార్మికులు ఈ 108 జీవోని రద్దు చేయాలని, అలాగే విశాఖ నగరంలో అనేక షాపింగ్ మాల్స్ కానీ సినిమా హాల్స్ కానీ పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్స్ బిల్డింగ్లు కూడా తయారవుతాయి. వాటికి నడి రోడ్డు మీద గీతలు గీసి పార్కింగ్లు ఇస్తున్నారు. కానీ ఆటోలకి ఎక్కడా కూడా పార్కింగ్ స్థలాలు కేటాయించట్లేదు. కస్టమర్ని దింపాలన్నా, కస్టమర్ని ఎక్కించుకోవాలన్నా పార్కింగ్ లేకపోవడం వల్ల ఇది ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. అందుకని నగర ట్రాఫిక్ అధికారులు వెంటనే ఆటోలకు మొత్తం పార్కింగ్ స్థలాలు అన్ని చోట్ల కూడా కేటాయించాలని, అలాగే ఏదైతే ఆటోలకి ఇవాళ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. తోపుడు బళ్ళు మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసింది, వెల్ఫేర్ బోర్డు అనేది ఏర్పాటు చేసింది. ఆటో కార్మికులు ఇవాళ ప్రభుత్వానికి డీజిల్ పెట్రోల్ రూపంలో కావచ్చు, రోడ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, చలానా రూపంలో కావచ్చు, అనేక రూపాయలు వేలాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్న ఆటో కార్మికులు మాత్రం చిన్న సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. అందుకని ఆటో కార్మికులకి ఇవాళ కేరళ, తమిళనాడులో ఉన్నట్లు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే విశాఖ నగరంలో శని ఆదివారాలు ఆటో కార్మికులకు ఎక్కువగా బేరాలు ఉన్నది. బీచ్ రోడ్లోకి ఈరోజు ఆటోలు అనుమతి లేదని ఆంక్షలు పెట్టి కేసులు రాస్తున్నారు. అవి వెంటనే ఆపాలని వాళ్ళ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. కలెక్టర్ గారు స్పందన బాగుంటే ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయగలిగితే శాంతియుతంగా ఆపుతాం. లేకపోతే భవిష్యత్తులో అన్ని సంఘాలను కూడా కలుపుకొని విశాఖ నగరంలో ఉన్న ఆటోలన్నీ కూడా బంద్కు కూడా పిలిపివ్వడానికి సిఐటిగా మేము సిద్ధంగా ఉన్నాం.